వెల్కమ్ బ్యాక్ టు హనియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కాల్ చేసి మైలేజ్ ఎక్కువ వచ్చే కార్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయమని అడుగుతున్నారండి. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసరికి ఐడి టెక్ ఇంజన్ 1.5 లీటర్ ఇంజన్తో వస్తుంది. మనకి హైవే మీద 26+ మైలేజ్ అయితే వస్తుందండి. ఇన్ డిస్ప్లే అన్నమాట. నేను ఈ వీడియోలో చూపిస్తాను. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుందన్నమాట. కొంచెం హైట్లో కూర్చోవాలి అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ ఎస్యూవీ కార్ అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ 2018వ సంవత్సరంలో తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2033 4వ నెల వరకు ఉంది. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించి కాల్ చేయగలరు. ఇక్కడ బాడీ మీరు చూసుకోవచ్చండి. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఏదైతే పార్ట్స్ వస్తాయో అవే పార్ట్స్ ఉన్నాయి. ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ లేదన్నమాట. అండ్ పెయింట్ కూడా చూసుకోవచ్చు. ఏదో చిన్న గీతలు అంటే చాలా నెగ్లిజిబుల్ అండి. అలాంటి చిన్న గీతలు జరిగినప్పుడు అది కూడా బంపర్ కార్నర్స్లో చిన్న టచ్అప్ అయితే జరిగి ఉన్నాయి. ఒక ఓవరాల్గా 100కి ఒక 5% టచ్అప్ అని అనుకోవచ్చు. 95% ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్నమాట. చాలా క్లాసీ లుక్ అండి. కార్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫుల్ క్వాలిటీ కార్ అన్నమాట. కాంపాక్ట్ ఎస్యూవీలో మైలేజ్ ఎక్కువ కావాలి, దట్టు మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారన్నమాట. అటువంటి వారికి సన్ రూఫ్ అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ద పర్ఫెక్ట్ కార్ అండి ఇదైతే మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్ ఫీచర్స్ వస్తాయి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కార్ క్వాలిటీ అండ్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే 2033 4వ నెల వరకు వ్యాలిడ్లో ఉంది కార్. ఇన్సూరెన్స్ పరంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అన్నమాట. 2026వ సంవత్సరం 2వ నెల వరకు ఉందన్నమాట. ఏమైనా అయితే క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అండి, మిస్ చేసుకోవద్దు. అసలు ఇక్కడ గ్లేజింగ్ చూసుకోవచ్చు. మీరు లైవ్లో వస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ కార్లో వచ్చేసరికి మనకి ఫ్రంట్ చూసుకుంటే మనం ఇగ్నిషన్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇక్కడ చూసుకోవచ్చు. డిఆర్ఎల్ అనేది ఈ విధంగా ఇస్తారనమాట. హెడ్ ల్యాంప్స్లో డిఆర్ఎల్ అనేది ఆన్ అయి ఉంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అండ్ హోండా బ్యాడ్జ్ ఏదైతే ఉందో కంప్లీట్గా క్రోమ్ ఫినిష్తో ప్రొవైడ్ చేయడం జరిగిద్ది. అండ్ సైడ్ లుక్ చూసుకుంటే ఎలాయ్ వీల్స్, డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది చూడడానికి. కార్ అయితే మాత్రం అట్రాక్టివ్గా ఉండిద్ది. అండ్ మిర్రర్స్ కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఫిలిం అనేది ఎటువంటిది ఇన్స్టాల్ చేసుకోలేదు ఇప్పటి వరకు. సో చాలా క్లారిటీగా ఉండిద్ది. 100% మీరు కార్ దగ్గరికి వస్తే తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అంత బాగుండిద్ది. అండ్ ఇందులో ఈ కార్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యొకోహామా బ్రాండ్కి సంబంధించిన 4 టైర్లు కూడా సీల్ టైర్లు అండి. ఇవి వచ్చేసరికి 2024 డిసెంబర్ నెలలో ఇన్స్టాల్ చేయించుకున్నారు. దీని మీద డేట్ ఉండిద్ది. సెట్ ఆఫ్ 4 అన్నమాట. 4 టైర్లు కూడా యొకోహామా బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయన్నమాట. చాలా స్పేషియస్గా ఉండిద్దండి ఇంటీరియర్ అయితే మాత్రం. ఇంకా ఎక్స్టీరియర్ అయితే మాత్రం ఎక్కడ డెంట్, స్క్రాచ్ ఏమీ లేదు. ఇంకా పికప్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. 1.5 ఐడి టెక్ ఇంజన్ అన్నమాట. మనకి ఈ ఇంజన్స్ వచ్చేసరికి దాదాపుగా
మీరు ఎక్కడైనా కనుక్కోండి, 5 లక్షల కిలోమీటర్లు కరెక్ట్ మెయింటెనెన్స్, ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకుంటే 5 lakhs కిలోమీటర్స్ తిరుగుతాయండి. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన దగ్గరే తెలిసిన సర్కిల్లో దాదాపుగా 3-4 lakhs తిరిగిన కార్స్ ఆరాంగా ఉన్నాయన్నమాట. ప్రాపర్ సర్వీస్ అనేది చేయించుకుంటూ ఉండాలి టైం టు టైం. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తానండి. మనం రేర్ కూడా చూసుకోండి, ఇక్కడ డీఫాగర్ లైన్స్ వచ్చింది. మంచు కాలం, వర్షాకాలంలో మంచు పడేటప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట ఈ లైన్స్. అండ్ రైనీ సీజన్లో మనకి బ్యాక్ వైపర్ అనేది ప్రొవైడ్ చేశారు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ WRV ID Tech VX టాప్ అండ్ వేరియంట్ కాబట్టి బ్యాడ్జెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ బూట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, హిడెన్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. రేర్ కెమెరా మనకి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే వస్తుంది అన్నమాట. బూట్ స్పేస్ అండి, ఇది చాలా బాగుండిద్ది. బూట్ స్పేస్ అయితే మాత్రం దాదాపుగా ఒక 350 లీటర్స్ అంటే యావరేజ్గా చెప్తున్నానండి బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకి లగేజ్ క్యారీ చేయడానికి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. అండ్ ఇక్కడ టూల్ కిట్ చూసుకోవచ్చండి, స్టెప్పింగ్ టైర్, కలర్ అయితే మాత్రం వైట్ కలర్ కార్ చాలా అట్రాక్టివ్గా ఉండిద్దండి, మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ కార్ వచ్చేసరికి మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ చూసుకోవచ్చు, బోత్ సైడ్స్ ఇస్తారండి. ఇక్కడ డ్రైవర్కి ఇస్తారు, అటువైపు ప్యాసింజర్కి కూడా. ఇక్కడ మనం ఇక్కడ నుంచే లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. కీ పాకెట్లో పెట్టుకొని దగ్గరలో ఉంటేనే అయిద్ది అన్నమాట. ఇక్కడ లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అన్నమాట. ఇంటీరియర్ అండి, ట్యాన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో డైమండ్ కట్ డిజైన్తో కస్టమైజ్డ్ సీట్ కవర్స్ అనేవి కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. చాలా బాగుండిద్ది. మనం ఎటువంటి 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేని కార్ అండి. మీకు కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ కూడా ఇన్స్టాల్ చేయించుకుని ఉన్నారన్నమాట. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి చాలా స్పేషియస్గా ఉండిద్దండి వెహికల్ అయితే మాత్రం. ఇక్కడ లెగ్ రూమ్ చూసుకోవచ్చు, ఈ లెగ్ రూమ్ అనేది చాలా బాగుండిద్ది. అండ్ హైట్ కూడా మనకి కాంపాక్ట్ SUV కాబట్టి కంఫర్టబుల్గా జర్నీ అయితే చేయవచ్చు అన్నమాట. ఇక్కడ డ్రైవర్ డోర్ మనం చూడొచ్చండి. ఈ డ్రైవర్ డోర్కి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ మాన్యువల్గా. అలానే ఇది వచ్చేసరికి మాన్యువల్గా ORVMs క్లోజ్ చేయడానికి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతాయి, అలానే ప్రెస్ చేస్తే ఇలా అన్ఫోల్డ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా డ్రైవర్ డోర్కి ఇస్తారన్నమాట. ఇదైతే మాత్రం బ్యూటిఫుల్ డిజైన్ అండి, మొత్తం క్లాత్తో ఇస్తారన్నమాట కంపెనీ నుంచి. అండ్ ఇక్కడ మనకి స్టీరింగ్ మీద వచ్చేసరికి వాల్యూమ్ సంబంధించి కంట్రోల్ చేసుకోవచ్చు ఇటువైపు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ అనేది ఇచ్చారు. హైవే మీద చాలా యూస్ఫుల్ ఫీచర్ అండి ఇదైతే మాత్రం. మనం ఒక 60-70 5th గేర్ 6th గేర్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ గేర్ యాక్సలరేటర్ యూజ్ చేయకుండా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కస్టమర్ మనకి 9-inch డిస్ప్లే అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు వరల్డ్ టెక్ బ్రాండ్కి సంబంధించి. ఇదైతే మాత్రం కంప్లీట్ ఆండ్రాయిడ్ ప్లేయర్ ఉందండి. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి వరల్డ్ టెక్ బ్రాండ్ చాలా కాస్ట్ అరౌండ్ ఒక 15,000 ఉండిద్ది అనమాట. ప్లే స్టోర్ కూడా ఉంది, నావిగేషన్ ఈ మొత్తం చూసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, యూట్యూబ్ ఈ మొత్తం ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ టచ్, ఇది మొత్తం కంప్లీట్గా టచ్ ప్యానల్ అండి. ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి స్టార్ట్ అండ్ స్టాప్ పుష్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ కూడా గమనించవచ్చు మీరు. డ్రైవర్కి ఇటువైపు కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. పైన రూఫ్ కూడా చాలా బాగుండిద్దండి, అంటే ఎక్కడ డస్ట్ ఏం లేకుండా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. అండ్ ఒకసారి మనం ఇక్కడ
సన్ రూఫ్ అని చెప్పుకున్నాం కదా, ఈ సన్ రూఫ్ అనేది ఇక్కడ మనకి కంట్రోల్ ఉండిద్ది. జస్ట్ ఇటువైపు ఇలా పట్టుకుంటే సన్ రూఫ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా బాగుండిద్దండి ఈ ఫీచర్ అయితే మాత్రం. వెరీ యూస్ఫుల్ ఫీచర్ అన్నమాట. ప్రజెంట్ ఉన్న కార్స్లో మనం చాలా రేర్గా చూస్తున్నాం అన్నమాట, టాప్ ఎండ్ కార్స్కి తప్ప. అది కూడా మనం దాదాపుగా ఈ ఫీచర్ కావాలంటే ఒక 16-17 lakhs కార్స్ తీసుకుంటేనే ప్రజెంట్ ఈ ఫీచర్ అనేది ఉందన్నమాట, సన్ రూఫ్. అండ్ ఒకసారి మనం ఇది వచ్చేసరికి 6 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. మనం ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసి, ఇది సింగిల్ ట్యాప్, స్టార్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఇంజన్ అయితే మాత్రం. అండ్ సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ ఏమీ లేదు, అన్వాంటెడ్ సౌండ్స్ ఏమీ రావు. కార్ అయితే మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అండ్ నేను ఇందాక చెప్పాను ఇన్ డిస్ప్లే మైలేజ్ అని. ఈ కార్లో అడ్వాంటేజ్ ఇదే అండి, ఇక్కడ చూసుకోవచ్చు. ట్రిప్ ఏ మనం 416 kilometers, దాదాపు ఒక 400 kilometers నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చామండి. 80 నుంచి 100 kilometers స్పీడ్, బియాండ్ దట్ ఒక 110 మెయింటైన్ చేసి ఉంటాం మనం స్పీడ్. 26.6 అంటే దాదాపుగా 27 kilometers మైలేజ్ అయితే వచ్చిందండి పర్ లీటర్కి. ఇది ఒక ఫుల్ అడ్వాంటేజ్ కార్ అన్నమాట. మీరు WRV గురించి ఎవరికైనా తెలిసిన వాళ్ళ యూజ్ చేస్తున్న వాళ్ళకి అడగండి, 100% సాటిస్ఫై అవుతారన్నమాట. ఒకసారి బానెట్ పిక్ చేసి ఇంజన్ కూడా చూపిస్తాను. అండ్ ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఈ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు అరౌండ్ 1 lakh తిరిగిందండి, 1,10,000 అలా తిరిగింది కార్. ఫుల్ క్వాలిటీ కార్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు, చాలా మంచి వేరియంట్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్, ఎక్కడ సౌండ్స్ అన్వాంటెడ్ సౌండ్స్ ఏమి ఉండవండి, చాలా బాగుండిద్ది అన్నమాట. అప్పర్ ఆర్ఎమ్స్, లోవర్ ఆర్ఎమ్స్ ప్రతిదీ మనం చెక్ చేసిన తర్వాతే కార్ అనేది మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగిద్దండి. చాలా మంచి కార్. డీజిల్ వేరియంట్లో ప్రజెంట్ మార్కెట్లో కార్స్ దొరకడమే చాలా చాలా కష్టంగా ఉన్నాయండి. ID Tech 1.5 liter ఇంజన్, సన్ రూఫ్ వస్తుంది, కొత్త టైర్స్ ఉన్నాయి 4 టైర్స్ కూడా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మైలేజ్ పరంగా 26 kilometers వచ్చే మైలేజ్ కార్ అన్నమాట. కాంపాక్ట్ SUV, చాలా బాగుండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మిస్ చేసుకోవద్దు. వైట్ కలర్ కార్ అండి, కార్ దగ్గరికి రండి, చాలా బాగుండిద్ది. అండ్ ఈ కార్ వచ్చేసరికి మనం 6,60,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. 6,60,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. ఏమైనా బార్గెనింగ్ చేయదలుచుకున్న వాళ్ళు ఒక 10,000 రూపాయలు తగ్గించడం జరిగిద్ది. అటువంటి వారు కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% సాటిస్ఫై అవుతారు. డీజిల్ కార్ కోసం చూస్తున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.